హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు నాగుల చవితి రోజు తీసిన వ్లాగు. మేము మా ఇంట్లో నాగుల చవితి ఎలా చేసుకుంటామో చెప్తూ చూపిస్తున్నాను. లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకునేసి స్నానాలు అయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా మేము ముఖ్యంగా సొజ్జలు చలివిడి పెడతాము. సొజ్జలు ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ముందు రోజు కానీ అంతకంటే ముందు రోజు కానీ నానపెట్టేసుకొని మొలక కట్టుకుంటారు. చలివిడి కోసం బియ్యము ముందు రోజు నానపెట్టేసి కడుక్కొని జల్లిగిన్నెలో వేసుకున్న తర్వాత బియ్యాన్ని కొంచెం ఆరబెట్టుకునే తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని ఫైన్ బియ్యం పిండిలాగా చేసుకొని ఆ బియ్యం పిండిని జల్లించుకొని ఒక పక్కన పెట్టేసుకొని లాస్ట్లో అదే మిక్సీలో బెల్లం కూడా కట్ చేసి వేసుకొని బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని బియ్యం పిండిని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత బెల్లం అంతా కరుగుద్ది. ఏమి వాటరు అవేమీ ఇవ్వలేదు, పచ్చి బియ్యం పిండే కాబట్టి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుంటే బాగా ఉండలాగా అవుతుంది. చలివిడి పొడిగా లేకుండా కలిసిపోతుంది. దాన్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని అలాగే ముందు రోజు నానపెట్టుకున్న సొజ్జలను కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి. వాటితో పాటు చలివిడి సొద్దలతో పాటు పసుపు, కుంకుమ, పాలు, నీళ్ళు, పూజకు కావాల్సినవన్నీ అగరబత్తులు, దీపమాయలు సర్ది పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసుకుంటాము. కొంతమంది నాగుల పంచమికి చేసుకుంటారు శ్రావణ మాసంలో, కొంతమంది నాగుల చవితి చేసుకుంటారు. ఎవరికి ఉన్నది వాళ్ళు చేసుకుంటారు. మాకైతే నాగుల చవితే ఉంది, అందుకని మేము నాగుల చవితే చేసుకుంటాం. ఎప్పుడు పుట్ట దగ్గరంతా పూజ చేసుకున్న తర్వాత కొంచెం పుట్టమట్టి కూడా తీసుకొచ్చుకుంటాము ఇంటికి. అందరం వెళ్ళలేము కాబట్టి ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళకి చెవులకు పెడతాము. నాగుల చవితి రోజు మొత్తము ఉపవాసం ఉండి మళ్ళీ రోజు మార్నింగ్ వరకు ఉంటాము. మళ్ళీ రోజు మార్నింగు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఒక పొద్దు చెల్లించుకుంటాము. అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.